ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతం. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ భారీగా బందోబస్తు. తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన ఎమ్మెల్యే గంగుల ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ వినోద్ కుమార్. రానున్న రోజుల్లో ఈ ఎమ్మెల్సీలది కీలక పాత్ర. ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం దంపతులు వేర్వేరు క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగం. యూరియా లేక రైతులు ధర్నా. గొల్లపల్లి మండలం కేంద్రంలో సొసైటీలో యూరియా లేక రైతులు ధర్నా. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ బుధవారం కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మేడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల రాయకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల బాలురా పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి పలు పోలింగ్ కేంద్రాలలో సూచనలు చేశారు. ప్రతి ఒక్క పట్టభద్రులు, ఉపాధ్యాయులు, టీచర్స్ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్టీఓ జివాకర్ రెడ్డి, ఎంఆర్ఓ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో గురువారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్లు నగరంలో వాణినికేతన్ డిగ్రీ కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటలకు వారు కళాశాలకు చేరుకుని ఓటేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరు గెలిచినా పార్టీలకు అతీతంగా శాసన మండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలపై స్పందిస్తూ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నిక అనేది బ్రిటిష్ కాలం నుండే ప్రారంభమైందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో విద్యారంగంలో నూతన ఒరవడి రాబోతున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీలది కీలక పాత్ర అన్నారు. ఈరోజు పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నా ఓటు మాత్రం ప్రథమంగా ఈసారి వేసుకుంటున్నాను. నేను గతంలో నేను ఓటు రిజిస్టర్ చేసుకోలేదు, ఈసారి ఓటు రిజిస్టర్ చేసుకున్నాను. సో ఈరోజు నా ఓటు హక్కును మొదటిసారి నేను వినియోగించుకున్నాను. నేను ఒక్కటి మాత్రం చాలా 56 నుంచి 57 మంది బరిలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటు కానీ, రెండో ప్రాధాన్యత కానీ, అవసరం ఉంటే మూడో ప్రాధాన్యత కానీ ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పార్టీల పరంగా రేపు శాసన మండలిలో వాళ్ళ పార్టీల గురించి ఎక్కువ మాట్లాడకండి. ఏ పార్టీ నుంచి గెలిచిన విధంగా మేము నమ్ముకున్న పట్టభద్రులు చాలామంది ఉండగా, అన్ని పార్టీల వ్యక్తులుగా నేను నమ్ముకున్న పట్టభద్రులను గెలిపించారు. కాబట్టి ఆ పట్టభద్రుల యొక్క డిమాండ్స్ మీద మీరు మాట్లాడి ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్యతో ఒక వారధిగా ఉండి వాళ్ళ యొక్క కోరికలు ఎంతో నమ్మకంతో మీకు ఓటేసిండ్రు, వాళ్ళ కోరికలను పరిష్కరించే దిశగా మీరు పోరాటం చేయాలని చెప్పి పార్టీలు ఏదైనా కానీ అన్ని పార్టీల వ్యక్తులు ఒక వ్యక్తి వేస్తే గెలుస్తారు. కాబట్టి సో కామన్ మ్యాన్ ఓటర్ కూడా నేను గెలిపిస్తారు. కాబట్టి మీరు రేపు శాసనమండలిలో గెలిచిన తర్వాత పార్టీ పరంగా కాకుండా వీళ్ళ యొక్క డిమాండ్స్ ప్రకారం కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళ యొక్క డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి నా పరంగా నేను అల్టిమేట్గా అందరూ కోరుకున్న ఒకటే, వారు ఎప్పటి నుంచో కోరుకున్న డిమాండ్స్ ఉన్నాయి, కొత్త ప్రభుత్వం వచ్చిన డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డిమాండ్స్ నెరవేర్చేందుకు ఈ యొక్క ఎమ్మెల్సీలు పోరాటం చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. క్లియర్గా మా పార్టీ ఇప్పుడైతే ఎవరికి మద్దతు ఇస్తలేదు, న్యూట్రల్గా ఉన్నాం మేము. కాబట్టి వేచి చూస్తాం. మేమైతే న్యూట్రల్గా ఉన్నాం. మా పార్టీ ఎవరికి మద్దతు ఇస్తలేదు. మధ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ టౌన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురులో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేరువేరు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మమ్మల్ని సంప్రదించలేదు, రాష్ట్రానికి ఏం కావాలో అడగలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టు రాకపోయినా రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి ఆపుతున్నట్లు ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు.
ఇప్పటి వరకు మెట్రో మలిదశ మూసి అవతల RRR హైదరాబాద్ తాగునీటి సమస్య ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించామన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు నెరవేర్చాల్సి ఉందన్నారు. పట్టభద్రునిగా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మిగతా పట్టభద్రులందరూ కూడా విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆధారంగా తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు, రాష్ట్రానికి ఏం కావాలో చెప్తలేదు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపారు. ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతూ ఉన్నాం. ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు, వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మెట్రో మలిదశ కావచ్చు, మూసీ కావచ్చు, లేదా ORR అవతల RRR కావచ్చు, లేదా హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి, లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించినాం. కేంద్ర తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సి ఉంది. మీకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే. బట్ ఇప్పుడు మేము కాలుకు బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే. తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు. మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని ఇవ్వాల కాదు, ముందు నుంచి చెప్తా ఉన్నాం. కాబట్టే ఇప్పుడున్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి GST పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము తేడా రాణిస్తలేము. కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం. తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారిది. ఈ ఒకవేళ అటువంటి తేనట్టయితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా తీసుకున్నటువంటి కుల సర్వే ఈ మొదటి వారంలో శాసనసభలో చట్టం చేసి రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే EBCకి సంబంధించి మీరు షెడ్యూల్లో మార్చుకున్నారో అదేవిధంగా ఇది కూడా అదే మానసిక. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం కేంద్రంలో సొసైటీలో యూరియా లేక రైతులు ధర్నాకు దిగారు. లైన్లో ఆధార్ కార్డులు, పాస్బుక్లు పెట్టి క్యూ కట్టారు. యూరియా బస్తాలు అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు చేపట్టారు. అలా మన సిగ్గులు అనిపితే అన్న
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో గ్రామ యువకులకు క్రికెట్ కిట్లు, టీ-షర్ట్స్, క్యాప్స్ సుమారు 45,000 రూపాయల క్రీడాకారులకు పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి నవీన్ రెడ్డి వారికి అందజేశారు. గ్రామ యువకులు క్రీడాకారులు నవీన్ రెడ్డిని అభినందించి సన్మానం చేశారు. అనంతరం నవీన్ రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి, మత్తు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, క్రమశిక్షణగా ప్రవర్తించి అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఆటలతో ఆరోగ్యం, స్నేహభావం, క్రమశిక్షణకి దోహదపడతాయని క్రీడాకారులకు సూచించారు. క్రీడలో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని అన్నారు. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే క్రీడలో రాణించాలని, క్రీడాకారులు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతిభ గల క్రీడాకారులకు కొదవలేదని, క్రీడా పోటీల ఏర్పాటు వలన గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యత బయటకు వస్తుందన్నారు. ఇక్కడ కేతిరెడ్డి నవీన్ గారు మొన్న జరిగిన ఇల్లంతకుంట టోర్నమెంట్లో మన వాళ్ళు సెమీస్ వరకు వెళ్ళారు. దీని ముఖ్య ఉద్దేశం ఆలోచించి అన్న వాస్తవానికి ప్రతి గ్రామంలో క్రీడాకారులు ఆడడానికి బ్యాట్లు కానీ బాల్ కానీ లేకుండా వాళ్ళు 200 వీళ్ళు 200 జమ చేసుకొని టోర్నమెంట్లకు కానీ పోతున్న దాన్ని ఉద్దేశించి ఈ పిల్లలంతా ఇప్పుడు చెడు ఉద్దేశాలకు వెళ్తున్నారు. ఈ పత్తాలాటకు కానీ ఈ డ్రగ్స్కి అంతా వీళ్ళు బానిసలు అవుతున్న ఉద్దేశం కొద్దీ ప్రోత్సహించి మా ఊర్లో ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఆడడానికి ఒక 50 మంది గ్రౌండ్లో కనబడాలని ఉద్దేశం కొద్దీ అందరికీ ప్రోత్సహించి అన్ననే ముందుకొచ్చి కిట్ ఇవ్వడం జరిగింది. కిట్తో పాటు టీ-షర్ట్లు కానీ ప్రతిదీ ఇవన్నీ ఇప్పించి కూడా అన్న ఒక మాట కూడా చెప్పారు, మీరంతా చెడుకు బానిస కాకుండా ఉంటే దేనికైనా నేను ఉన్నా సిద్ధం, మీ వెనక నేనున్నా అని చెప్పి అన్న చెప్పడం జరిగింది. ఈ ప్రోత్సాహానికి ఇంకా ఊళ్ళో ఎవరైనా ఎలాంటి వ్యక్తులు ఉన్నా కూడా ప్రోత్సాహం చేయడానికి వస్తే అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ ఇంకా క్రీడలకు చాలా ఏది ఇచ్చినా కూడా పిల్లలు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, వాళ్ళని చెడు ఉద్దేశాలకు పోకుండా ఇక్కడ వీళ్ళు ఈ క్రీడా రంగానికి ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ ఊళ్ళో ఎవరైనా కూడా దాత జీవనం కూడా ముందుకు రావాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలుల జూనియర్ కళాశాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీడుకోలు పార్టీ కార్యక్రమం ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఈఓ రాజిరెడ్డి విచ్చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు గొప్పగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఆవునూరు గ్రామానికి చెందిన ప్యారం వినాయక్ 9వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు ప్యారం మురళీలతలు పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ కు మహనీయుల ఫోటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల టీచర్ల స్థానాలకు గురువారం ఉదయం జిల్లాలోని అన్ని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 5.2% నమోదైంది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 11.58% నమోదైంది. జిల్లాలోని అన్ని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 17.17% నమోదైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 17.17% నమోదైంది. టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 40.53% నమోదైంది. టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 40.53% నమోదైంది. పట్టుభద్రులు టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరిసిల్ల పట్టణం కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 374, 375, 376 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 371, 372, 373 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 187 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 386, 387 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 193 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సందర్శించారు. ముస్తాబాద్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 381, 382 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 190 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. గంభీరావుపేట మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 379, 380 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 189 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వీర్నుపల్లి మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 385 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని, 192 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ పరిశీలించారు. కరీంనగర్ విద్యానగర్లోని సెయింట్ జాన్ స్కూల్, రేకుర్తిలోని లయోలా స్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద కేటాయించిన బందోబస్తును పరిశీలిస్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద కేటాయించిన బందోబస్తును సినీ అభిషేక్ మొహంతి ఐపీఎస్ పరిశీలించారు. పోలింగ్ కూడా పొద్దున్న 8 o'clock నుంచి మొదలైంది. అన్ని చోట మన పోలీస్ సిబ్బంది పోలింగ్ లొకేషన్స్లో డ్యూటీస్ 8 o'clock ముందు నుంచే డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. నిన్న కూడా పోలింగ్ మెటీరియల్ వచ్చినప్పుడు కూడా మొత్తం ఎస్కార్ట్ పార్టీస్తో పాటు పోలింగ్ మెటీరియల్ ఇక్కడ వచ్చింది. బయట కూడా మన స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అలాగే రూట్ మొబైల్స్ కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు, అలర్ట్ ఉన్నారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మన పోలీస్ సిబ్బంది పొద్దున నుంచి కూడా అలర్ట్ ఉన్నారు. అలాగే ఇప్పుడు 4 గంటలకి పోలింగ్ అయిపోతుంది కాబట్టి 4 గంటల తర్వాత కూడా పోలింగ్ మెటీరియల్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్ వెళ్ళే వరకు కూడా మొత్తం సెక్యూరిటీ ఏర్పాటుతో పాటు ఎస్కార్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ మన కమిషనరేట్ పరిధిలో 400 పైన పోలీస్ సిబ్బంది డిప్లాయ్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ఇక్కడ పోలింగ్ లొకేషన్లో ఉండే స్టాటిక్ ఫోర్స్, అలాగే మొబైల్ ఫోర్సెస్ అన్నీ కూడా టోటల్ డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగేం లేదు, ఎక్కడెక్కడ బయట తిరుగుతున్నారు మన పార్టీస్ అన్నీ యాక్టివ్గా. ఏదైనా అలాగే వస్తే కూడా అటెండ్ అవ్వడానికి సిద్ధంగా. శాసన మండలి సభ్యుల ఎన్నిక పోలింగ్ జిల్లాలో సజావుగా జరుగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్క అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్క జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పట్టుభద్రులు టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా మాట్లాడుతూ జిల్లాలోని 50 పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని, సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామని అన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో పురుషులు 3,982 మంది, మహిళలు 2,501, మొత్తం 6,483 మంది ఓటర్లు అనగా 20.88%. టీచర్స్ ఎన్నికలలో పురుషులు 313 మంది, మహిళలు 211, మొత్తం
525 మంది ఓటర్లు అనగా 47.25% పోలింగ్ జరిగిందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్లో ఉన్న రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించడం జరుగుతుందని అన్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్ రామచంద్రరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా పెద్దపల్లిలో 50 సెంటర్స్లో అవుతున్నాయి. అంటే 36 గ్రాడ్యుయేట్స్కి వచ్చాయి, ఒక 14 ఏమో టీచర్స్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి. సో మొత్తం 50 సెంటర్స్ ఉన్నాయి, ఒక 7 మాత్రం కామన్ సెంటర్స్ ఉన్నాయి. సో మనం అప్రాక్సిమేట్గా చూసుకుంటే టీచర్స్ ఒక 1100 మంది దాకా ఉంటారు అప్రాక్సిమేట్ నెంబర్, గ్రాడ్యుయేట్స్ ఒక 31,000 మంది ఉంటారు. ఇవి మన దగ్గర ఉన్న 50 సెంటర్స్లో వీళ్ళు ఓట్ క్యాష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లొకేషన్లో మొత్తం ఒక 7 సెంటర్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఒక 7 రూట్స్ లాగా చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ స్టాఫ్ కానీ అందరి సిబ్బంది కానీ అక్కడే ఉన్నారు, స్టాఫ్ మొత్తం అవైలబుల్ ఉన్నారు. అండ్ కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం అన్ని వెబ్ క్యామ్స్, సీసీ కెమెరాస్తో మేము మానిటర్ చేస్తున్నాము. సో ఈ పోలింగ్ అనేది 8 నుంచి 4 వరకు ఉంటుంది. వీ రిక్వెస్ట్ అందరినీ పోలింగ్కి పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి దీని తర్వాత ఈ పోలింగ్ బాక్సెస్ అన్నీ కూడా మనం కరీంనగర్ తీసుకువెళ్తాం డైరెక్ట్గా. దానికి కావాల్సిన లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కానీ మిగతా బందోబస్తు కానీ మన పోలీస్ వాళ్ళు చేయడం జరిగింది. సో వీ రిక్వెస్ట్ అందరినీ పెద్ద ఎత్తున వచ్చి లాస్ట్ దాకా వెయిట్ చేయకుండా 4 o'clock దాకే కాబట్టి 3:30, 4 దాకా వెయిట్ చేయకుండా ముందే వచ్చి పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివ పార్వతిల ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి పోలింగ్ స్టేషన్ సమీపంలోనే కాంగ్రెస్ నేతలు వాహనంలో బహిరంగంగా డబ్బులు పంచుతుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ కొనసాగింది. ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు పంచిన వాహనాన్ని బీజేపీ నేతలు పట్టుకున్న పోలీసులకు అప్పగించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నది ఇక్కడ. మూడు నంబర్ స్టేట్ కూడా కాదు, నంబర్లన్నీ చేంజ్ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గొట్టి ముక్కుల కిషన్ గత నెల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి అండగా మేమున్నామంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల నగదు 50 కిలోల బియ్యంను ముదిరాజు సంఘ సభ్యులు కలిసి మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పెద్దమ్మతల్లి ముదిరాజు సంక్షేమ సంఘం కార్యదర్శి గొడుగు శంకర్ మాట్లాడుతూ గత నెలలో గట్టిముక్కుల కిషన్ అనారోగ్యంతో మృతి చెందగా అతని భార్య పిల్లలు అనాథగా మారడంతో ఇటు విషయంను తెలుసుకుని ముదిరాజు సంక్షేమ సంఘం సోషల్ మీడియాలో వాట్సాప్లో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవాలని ముదిరాజు కుటుంబ సభ్యులను కోరడంతో వివిధ జిల్లాల ముదిరాజు సంఘ సభ్యులు స్పందించి ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేయడంతో
25,000 రూపాయలు జమ అయ్యాయని, వాటితో పాటు 50 కిలోల బియ్యంను మృతిని వారి భార్య పిల్లలకు గంభీరావుపేట మండల సంఘం అధ్యక్షతన అందజేశారు. అలాగే గంభీరావుపేట మండల ముద్రాజ సంఘం అధ్యక్షుడు శాత్రబోయిన లక్ష్మణ్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందిన కిషన్ కుటుంబానికి అండగా మేమున్నామంటూ జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ వారి మృతిని కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించినందుకు మండల కమిటీ తరపున కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి జిల్లా కమిటీ, మండల కమిటీ ఎల్లవేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు శివంది దేవయ్య, గంభీరావుపేట మండల గౌరవ అధ్యక్షులు నగారపు దేవేందర్, ఈరవేణి రమేష్, ప్రధాన కార్యదర్శి పిట్ల బాబు, గంభీరావుపేట గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల నరసయ్య, నామపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చీకోడు నరసింహులు, నిమ్మల దేవరాజు, మండల కమిటీ కోశాధికారి తోక దేవదాసు, సంఘ సభ్యులు దండవేణి లక్ష్మణ్, అరిగే రమేష్, దండవేణి నరసింహులు, ముదిరాజు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దయన్న మహారాజు ఏమన్నా సేవ చేయండి ఆయన గ్రూప్ లో పెడతా ఉంటే మనిషికి సాయం చేశారు. జిల్లా మొత్తం జిల్లా కార్యదర్శి ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ మన ప్రవాసి గారి రోజు మీ పాఠం చూసి సంచులో తానికి సాయం చేసి కలెక్ట్ చేసి బియ్యము 25,000 బియ్యము 25,000 శంకర్జీ మాట్లాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రానికి చెందినటువంటి నిరుపేద కుటుంబం గుట్టెముక్కల కిషన్ ముదిరాజు, అతను అనారోగ్యం కారణంగా చనిపోవడంతో వారి యొక్క భార్య మరియు 2 సంవత్సరాల చిన్న కూతురు, వారు ఒక కొడుకు అనాథలుగా మారిపోయారు. మరి వారి యొక్క పరిస్థితిని గమనించి మా యొక్క ముదిరాల సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టడం జరిగింది. మరి మీరు తోచిన కాడికి మరి అనాథైన మా ముదిరాజు కుటుంబ ఆడపడుచుకు సహాయం చేయాలని చెప్పేసి కోరడంతో చాలామంది కూడా పెద్ద మనసుతో స్పందించి వారికి తోచిన కాడికి వృత్తాభక్తి సహాయం అందించడం జరిగింది. మరి ఈ రోజున వారి యొక్క ఇంటికి రావడం జరిగింది. మొత్తం 25,000 రూపాయలు, మరి అదేవిధంగా 50 కిలోల బియ్యం ఆ కుటుంబానికి మరి మా యొక్క మండల అధ్యక్షుడు శాత్రబోయిన లక్ష్మణ్ గారు, మరి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు దేవన్న, మరి మండల కేంద్రానికి సంబంధించినటువంటి పెద్ద మనుషుల సమక్షంలో వారికి అందించడం జరిగింది. మరి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముదిరాజు సోదరులకు పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి మా జిల్లా కమిటీ తరఫున మేము ముందుండి వారికి మాకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. సఫా బైతుల్ మాల్ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ తరపున 200 మందికి రంజాన్ రేషన్ ప్యాక్, అరులకు పేదలకు ఆర్థిక స్తోమత లేని వారికి షాలిమార్ ఫంక్షన్ ప్యాలెస్ లో అందించడం జరిగింది. దీని ఖర్చు 5,40,000. సఫా బైతుల్ మాల్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎలాంటి మత వ్యత్యాసం లేకుండా చేస్తుంది. వితంతులకు నెలసరి పింఛన్లు ఇవ్వడం, వేసవి కాలంలో గవర్నమెంట్ మరియు బస్టాండ్ ఆవరణలో చల్లని మినరల్ వాటర్ ఫ్రీగా తాగించడం, మహిళలకు ఫ్రీ టైలరింగ్ సెంటర్ నడపడం, సర్టిఫికెట్లు ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ ఎలాంటి మత వ్యత్యాసం లేకుండా చేస్తుంది. కావున దాతలు మా కార్యక్రమంలో తమ వంతు సహాయం చేసి సహకరించాలని ఈ కార్యక్రమంలో మౌలానా కాసిం ఆఫీస్, హకీం ఆఫీస్, ఖుర్షిద్ ముస్తఫా, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. मैं मौलाना मोहम्मद काजिम अल हसनी, सदर सफ़ा बैतुल माल शाख करीम नगर। हम लोग हर साल सफ़ा बैतुल माल की जानिब से एक बड़ी तादाद में सफ़ा बैतुल माल की जानिब से रमज़ान राशन तकसीम किया जाता है। इस साल भी 2025 में हम लोग 200 सफ़ा बैतुल माल की जानिब से रमज़ान राशन तकसीम कर रहे हैं और ये तकरीबन 5 लाख से ज़ायद रकम के ज़रिए से ये रमज़ान राशन अपने तौर पर जमा किया गया और शहर के मुख्तलिफ़ उलमा, मुफ्तियान इकराम, अमाइदीन के उनकी सिफारिश पर हम लोग मुख्तलिफ़ महलों के लोगों को रमज़ान राशन तकसीम कर रहे हैं। इस मौके पर मैं मीडिया का भी शुक्रगुज़ार हूँ और तमाम अवाम से मैं अपील करता हूँ कि सफ़ा बैतुल माल के लिए रमज़ान के मौके पर ज़कात, सदक़ात, अतियात के ज़रिए से ज़्यादा से ज़्यादा ताउन फरमाएं। ना पेरू अब्दुल मुजीब ఈనాడు సఫా బైతుల్ మాల్ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ ద్వారా 200 మహిళలకు సఫా రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ రేషన్ ప్యాక్ అందించడం జరిగింది. దీని ఖర్చు ఇంచుమించు 5,40,000 రూపాయలు. సఫా బైతుల్ మాల్ ఎలాంటి మత వ్యత్యాసం లేకుండా కరీంనగర్లో 12 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇందులో మహిళలకు ఫ్రీ టైలరింగ్ సెంటర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.
లక్ష్యంగా పోలింగ్ ప్రశాంతం. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ భారీగా బందోబస్తు. తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన ఎమ్మెల్యే గంగుల ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ వినోద్ కుమార్. రానున్న రోజుల్లో ఈ ఎమ్మెల్సీలది కీలక పాత్ర. ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం దంపతులు వేర్వేరు క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగం. యూరియా లేక రైతులు ధర్నా. గొల్లపల్లి మండలం కేంద్రంలో సొసైటీలో యూరియా లేక రైతులు ధర్నా. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి SSC న్యూస్.